ఖర్చుల్లో కోతకు ఏటీఎంలు మూసేస్తున్న బ్యాంకులు అనమాట. ఏడాదిలోనే 5,500 ఏటీఎంలు మూసేశారు. ఏటీఎంలకు డిజిటల్ గ్రహణం వచ్చింది. దేశంలో డిజిటల్ లావాదేవీల విప్లవం ఆటోమేటిక్ టెల్లర్ మిషన్లకు గండి కొడుతుంది. ఒక పక్క బ్యాంకింగ్ వ్యవస్థ నగదు చలామణి అంతకంతకు ఎగబాగుతూ ఆల్ టైమ్ రికార్డును సాగుతుంటే, మరోపక్క ఏటీఎంలు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. బ్యాంకులు కొత్తగా తెరిచిన ఏటీఎంల కంటే మూసేస్తున్న ఏటీఎంలు ఎక్కువ. కొన్ని బ్రాంచుల వద్ద ఏటీఎంలు బాగానే నిర్వహిస్తున్నప్పటికీ ఆన్సైడ్ ఏటీఎం విషయంలో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు చూసినా సాంకేతిక సమస్యలు లేదంటే క్యాష్ లేకపోవడం వంటి కస్టమర్లు నిరుత్సాహంగా మారుతున్నాయి. దీంతో అత్యవసరంగా క్యాష్ విత్డ్రా చేసుకోవాలంటే 2-3 ఏటీఎంలు తిరగాల్సి వస్తుందని అధిక శాతం ఖాతాదారులు పీజీచేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఏటీఎంల ట్రెండ్ పరిశీలిస్తే బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ, ముఖ్యంగా డిజిటల్ మార్పు మూలంగా, మరోపక్క బ్యాంకింగ్ సేవలు తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాలు బ్యాంకుల దృష్టి పెట్టడం కూడా మొత్తంగా ఏటీఎం తగ్గుముఖం పడడానికి కారణం. ఆన్లైన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ ఏజీఎం ట్రాన్సాక్షన్ టెక్నాలజీ సంస్థ కూడా ప్రభుత్వ బ్యాంకుల విలీనం నేపథ్యంలో నెట్వర్క్ స్థిరీకరణ జరిగినట్టు చెప్తున్నమాట. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ ఎన్ని ఏటీఎంలు ఉన్నాయో చూద్దరు. ఎస్బీఐకి 64,114 ఏటీఎంలు ఉన్నాయి. ఎస్బీఐకి 64,114 ఏటీఎంలు ఉన్నాయన్నమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 21,089 ఏటీఎంలు ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్కి 16,274 ఏటీఎంలు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్కి 14,460 ఏటీఎంలు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్కి 12,034 ఏటీఎంలు ఉన్నాయి. కెనరా బ్యాంక్కి 12,026 ఏటీఎంలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాకి 10,778 ఏటీఎంలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 8,236 ఏటీఎంలు ఉన్నాయి. యూనియన్ బ్యాంక్కి 6,763 ఏటీఎంలు ఉన్నాయి. ఇండియన్ బ్యాంక్కి 5,224 ఏటీఎంలు ఉన్నాయన్నమాట. అప్పుడు మన యూపీఐ పేమెంట్స్ అంతలా ఉండడంతో మనం ఏది తీసుకున్నా సరే మనం ఈ బ్యాంకింగ్ కాకుండా యూపీఐ పేమెంట్లు చేయడంతో ఇప్పుడు ఏటీఎం సంఖ్య బాగా తగ్గిపోతుంది. దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్ నాటికి 2,19,882 ఏటీఎంలు ఉండగా 2024 డిసెంబర్ నాటికి వీటి సంఖ్య బ్యాంకింగ్ 2,14,398 తగ్గిపోయింది. అంటే దాదాపు ఏడాది వ్యవధిలోనే 5,484 ఏటీఎంలు ఎత్తేసారనమాట. ముఖ్యంగా ఆన్సైడ్ బ్యాంకింగ్లోనే ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతుందన్నమాట. 2020 సెప్టెంబర్లో గరిష్టంగా 97,072 ఆఫ్సెట్ ఏటీఎంలు ఉండగా 2020 నాటికి 85,913 ఏటీఎంలు తగ్గిపోయింది. బ్యాంకింగ్ వ్యవస్థ నగదు చలామణి ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టంగా 34 లక్షల కోట్ల పైగా ఉంది. పెద్ద నోటు రద్దు నుంచి చూస్తే రెట్టింపైంది. మన స్థూల దేశీయ ఉత్పత్తులు ఇది 12% కింద లెక్క. ఇంతలా నగదు వ్యవస్థలో ఉన్నప్పటికీ ఏటీఎం సంఖ్య పెరగకపోవడం అంతకంతకు తగ్గని విశేషం. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో ప్రతి 1,00,000 మంది జనాభాకు 15 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. 2024 పూర్తి చూస్తే 17,200 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగగా 2023లోనే అయ్యి 11,760 కోట్లకు దూసుకెళ్ళాయి అనమాట. మరోపక్క ఆర్బీఐ అనుమతితో ఈ నెల 1న ఏటీఎం ఛార్జీలు బ్యాంకులు పెంచేస్తాయి. దీంతో ఉచిత లావాదేవీ పరిమితం దాటితే ప్రతి లావాదేవీకి ఇప్పుడు ₹21 నుంచి ₹23 ఛార్జ్ చేస్తున్నామండి. నెలకు సొంత బ్యాంకు ఏటీఎంలోనే ₹5, ఇతర బ్యాంకు ఏటీఎంలు అయితే మెట్రోలో అయితే ₹3, నాన్ మెట్రోలో అయితే ₹5గా ఉచితంగా డ్రా చేసుకోవచ్చు. క్యాష్ డైరెక్ట్ బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటివన్నీ కూడా లావాదేవీలుగా పరిగణిస్తున్నారు అనమాట. ఇప్పుడు డిసెంబర్ నాటికి మొత్తంగా 2,14,398 ఏటీఎంలు ఉంటే అందులో ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగంలో కలిపి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులతో సహా మొత్తం అన్నీ కలిపితే 2,14,398 ఉన్నాయన్నమాట. ఇందులోని 1,28,485 ఆన్ సైట్వి, 85,913 ఆఫ్ సైట్ అనమాట. అంటే బ్యాంకుల్లో దగ్గర ఉన్నవి 1,28,485, విడివిడిగా ఉన్నది 85,913 ఏటీఎంలు అనమాట. దేశంలోని వైట్ లేబుల్ ఏటీఎంల సంఖ్య దాదాపుగా 36,000. ప్రస్తుతం ఈ ఈపీఎస్, ఇండియా వన్ పేమెంట్స్, హిటాచీ పేమెంట్ సర్వీసు, టాటా కమ్యూనికేషన్ పేమెంట్ సొల్యూషన్, వక్రంగి ఇలా 5 ప్రైవేట్ కంపెనీలు వైట్ లేబుల్ ఏటీఎంలుగా ఆపరేటర్గా ఉంటాయన్నమాట. ఇలాంటివి 36 ఉన్నాయి. 36,000 వైట్ లేబుల్ ఏటీఎంలు సంఖ్య దాదాపుగా 36,000 ఉన్నాయంటే ఈపీఎస్, ఇండియా వన్ పేమెంట్స్, హిటాచీ పేమెంట్ సర్వీసెస్, టాటా కమ్యూనికేషన్ పేమెంట్ సొల్యూషన్స్, వక్రంగి ఇలాగ 5 ప్రైవేట్ కంపెనీలు వైట్ లేబుల్ ఏటీఎంలు ఆపరేటర్గా ఉంటాయన్నమాట. ఈ వీటిలు కూడా కలిపితే 36,000 ఏటీఎంలు అనమాట. దేశంలోనే మొత్తంగా అన్నీ కలుపుకున్నా సరే 2,50,000 ఏటీఎంలే ఉన్నాయన్నమాట. అన్ని ఏటీఎంలు కలుపుకున్నా సరే.
ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.